2024 జనవరి మాసంలో భూమిని కేటాయించాం. దానికి సంబంధించినటువంటి గెజెట్ కూడా నిన్న మొన్న విడుదలైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ బాధాకరమైనటువంటి విషయం, మొదటి నుంచి అడుగుతున్నటువంటి విషయం, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్ష ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్లో జతపరచాలని చెప్పి కోరడం జరిగింది. కానీ తీరా గెజెట్ చూస్తే అందులో ఏదైతే వాల్టేర్ డివిజన్కి గుండెకాయ అయినటువంటి కేకే లైన్ అందులో లేకపోవడం చాలా శోచనీయం. ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తాలూకా చేతకానితనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాల్టేర్ డివిజన్లో కేవలం కేకే లైన్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం కేవలం ఆ లైన్ మీద 2250 కోట్ల రూపాయలు కేవలం కేకే లైన్ ద్వారా వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో పెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి అడుగుతున్నటువంటిది పూర్తిగా వాల్టేర్ డివిజన్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో, ప్రధానంగా కేకే లైన్ ఏదైతే ఉందో, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే ఉందో, పూర్తి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి లైన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒరిస్సాలో పెడితే అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేతకాని వాళ్ళ కాదా అన్నటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న మొన్న అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు, మొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు సాధించింది ఏంటి? ఇందులో మీరు పోరాటం చేసింది ఏంటి? కేవలం మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉండి కనీసం కేకే లైన్ సాధించుకోలేనటువంటి పరిస్థితుల్లో చేతగాని వల్ల మీరు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కేకే లైన్ కొనసాగింపు అనేటువంటిది వాల్టేర్ డివిజన్లో నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కొత్తగా లైన్ల ఏర్పాటు విషయంలో కానీ, రెవెన్యూ జనరేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి విశాఖపట్నానికి అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి, ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్కి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం వారు మారాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ తిరుగుబాటు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మీరు మీ చేతకాంతనాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. మొన్న గూగుల్ శంకుస్థాపనకి రైల్వే శాఖ మంత్రి వచ్చారు, ఎందుకు అడగలేపారు? మీరు వేదిక మీద ఎందుకు మాట్లాడలేదు? వచ్చినటువంటి 27-28 గూగుల్ శంకుస్థాపనకు వచ్చారు, 4వ తారీఖున గెజెట్ వచ్చింది, గెజెట్లో చూస్తే కేకే లైన్ లేదు. ఇది మీ చేతకాంతనమా కాదా ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికన్నా మీరు రైల్వే జోన్ విషయంలో మీరు చేసినటువంటిది ఏమీ లేదు, మీ పోరాటం లేదు, మీ సహకారం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. కేవలం ముష్టిలాగా కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చి ఈ రాష్ట్రానికి ముష్టిలా పడేస్తాం, దీన్నే మీరు తినండి లేదా దీంతో మీరు ఆనందపడండి అనేటువంటి విధంగా వారు వ్యవహరిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ నాయకుడు అని చెప్తారు, 45 సంవత్సరాల హిస్టరీ అని చెప్తారు, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. తీరా చూస్తే గుండెకాయ లేనటువంటి ప్రాణాన్ని మనకిచ్చి మీరు పండగ చేసుకోండి అనేటువంటి మాటలు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు కనీసం స్పందించకపోతే మిమ్మల్ని ఏమనాలో ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మొన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పటికప్పుడు దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్లో తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నేను వ్యక్తిగతంగా నా మీద ఎన్ని కేసులు పడినా, ఎన్ని శిక్షలు పడినా దేనికన్నా సిద్ధంగా ఉంటాం. ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాకు కూడా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నాయి, మా న్యాయవాదులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఓ పక్క ప్రజాపక్షాన పోరాటం చేస్తాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఆయనకి ఏ ఆదాయం వచ్చినా గీతం కాలేజీకి వచ్చేటట్టుగా ఆయన కనబడుతుందేమో. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కబ్జా చేసి 55 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తులు కూడా సూక్తులు చెప్తున్నారంటే ఏం మాట్లాడాలి చెప్పండి? ఏది ఉపయోగం లేకుండా జోన్ ఎందుకు అడిగారండి? ఏది ఉపయోగం లేకుండా జోన్ ఎందుకు ఇస్తారండి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రైల్వే
రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది భువనేశ్వర్లో ఉండేది. మన పిల్లలు ఎవరన్నా పరీక్షలు రాయడానికి ఒరిస్సా వెళ్తే వాళ్ళ దగ్గర హాల్ టికెట్లు చింపేసి ట్రైన్లోంచి తోసేసినటువంటి ఘటనలు కోకొల్లలు చూసాం. ఘటనలు అటువంటివి. దేనికి వచ్చామంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి వచ్చామంటే హాల్ టికెట్ ఏదని చెప్పి చూపించమంటే హాల్ టికెట్ చూస్తే హాల్ టికెట్లు చింపేసేవారు ఒరిస్సాలో. అంటే ఎక్కడ వారికి పోటీ వస్తారనేటువంటి భయంతో. అటువంటిది ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు అవడం వల్ల ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది. రేపు ఇక్కడ మన స్థానికంగా అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇక్కడ ఆదాయం పెరిగితే మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. మన ప్రాంతం నుంచి ఇంత ఆదాయాన్ని రైల్వేకి ఇస్తున్నామనంటే రేపు గట్టిగా ప్రశ్నించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సరే, ఆ ఆదాయంతో ఇక్కడ సంబంధం లేదు, ఏ జోన్లో ఆదాయాలు క్రియేట్ చేస్తున్నాయి అనేటువంటిది రైల్వే బోర్డులో కూడా మీటింగ్లు జరుగుతాయి కదా. విశాఖపట్నం జోన్ నుంచి ఇంత రెవెన్యూ, ఒక 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుందన్నప్పుడు మరి అంత జనరేట్ చేసేటువంటి జోన్కి మనం ఈ లైన్లు ఇవ్వాలి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, లేదా ఈ స్టేషన్లు అభివృద్ధి చేయాలి, లేదా కొత్త ట్రైన్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిస్కషన్ జరుగుతుంది కదా. ఏ ఆదాయం రానటువంటి జోన్కి ఎందుకు ఇస్తారన్నటువంటి ప్రశ్న రేపు బోర్డులో వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఈ ఎంపీలు మాట్లాడతాడా? ఈయన బిజీగా ఉన్నాడు కదా ల్యాండ్ గ్రాబింగ్లో. 5,000 కోట్ల రూపాయలు ఎంపీగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే 5,000 కోట్ల రూపాయలు కబ్జా చేశాడు ఈ సంవత్సరంన్నర కాలంలో. వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఏం చేశాడు చెప్పనండి జోన్ కోసం? ఎప్పుడైనా పోరాటం చేశాడా? ఎప్పుడైనా రోడ్డు ఎక్కాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడైనా కేకే లైన్ ఇందులో ఉండాలని చెప్పి కోరాడా? సో దయచేసి అటువంటి వ్యక్తులు వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈ విశాఖపట్నం ప్రాంత ప్రజల తాలూకు భూములు దోపిడీ చేసినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ మీద, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఈ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరికీ గౌరవం లేదు. వారి న్యాయస్థానం చెప్పిన మాట వినరు, ఏ డిపార్ట్మెంట్ చెప్పినా సరే మాట వినేటువంటి పరిస్థితులు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డులు పాతింది గీతం కాలేజ్లో, ఈ భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. అయినా బోర్డులు పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. కోర్టు స్టే ఇచ్చింది, కోర్టు స్టే నడుస్తూ ఉంది, నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆయనే ఇది 1000 కోట్ల రూపాయల భూమే నా దగ్గర ఉండేది, ప్రభుత్వ భూమి 1000 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది, 5,000 కోట్లు కాదు తప్పుగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అంటే 100 రూపాయలు దొంగతనం చేసినా 1000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే కదా. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా నేను 1000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశాను అన్నటువంటిది. ఆయనకి ఏ అర్హత ఉంది ఇంకా కొనసాగడానికి? వాళ్ళ ఎంపీగా కొనసాగేటువంటి అర్హత లేదు ఆయనకి. తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసు వేయాలి. సో డెఫినెట్గా మా పోరాటాలు ల్యాండ్ స్కామ్స్ మీద కానీ ఈ ప్రాంతం మీద సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేటువంటిది